వారసత్వ ఉద్యోగాల్లో సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా మందమర్రి బొగ్గుబాయి బాట కార్యక్రమంలో పాల్గొన్నారు. కవిత సింగరేణి సంస్థను ప్రైవేటీకరించడానికి కుట్రలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. అండర్ గ్రౌండ్ మైన్లను కాపాడుకోవడానికి హెచ్ఎంఎస్తో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. సింగరేణిలో జరిగిన బొగ్గు కుంభకోణాలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కనుసైగల్లోనే జరుగుతున్నాయని కవిత ఆరోపించారు. సింగరేణిలో ఇవాళ ఎంతమందిని తీసేస్తున్నాం, ఇవాళ ఎంతమందిని షిఫ్ట్ చేంజ్ చేస్తున్నాం, ఇవాళ ఎంతమందిని సస్పెండ్ చేస్తున్నాం అనే కాడికి మేనేజ్మెంట్ ధైర్యానికి వచ్చిందంటే డెఫినెట్గా ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి అలసత్వమే. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నా. ప్రభుత్వం మీరు జోక్యం చేసుకొని సింగరేణి సంస్థలో ఉన్నటువంటి డబ్బును దోచుకుంటున్నారు, సింగరేణికి బకాయి పెడుతున్నారు. కానీ సింగరేణి కార్మికుల యొక్క రక్షణ విషయంలో మాత్రం మీరు కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. నిన్నటిదాకా ఇక్కడ భట్టి గారు వచ్చిపోయింది, ఆయననే పవర్ మంత్రి, ఆయననే గంగ శాఖ మంత్రి ఉన్నట్టున్నాడు. సింగరేణి అంతా మాత్రం ఆయన కనుసన్నలనే నడుస్తూ ఉన్నది. మరి వచ్చినటువంటి మనిషి ఒక్కసారన్నా కార్మికులతోని మీకు ఇబ్బందులు ఎట్లున్నాయి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మరి మేనేజ్మెంట్కి నేను ఏమైనా చెప్పాలనా అని అడిగినటువంటి విషయం లేదు.